ఇప్పుడు గత ప్రభుత్వం మేము పథకాలు ఇచ్చేసాము, మేము నెగ్గేస్తామని ఎంత వెర్రవీగారో మనందరం చూసాం. ఈరోజు పథకాలు ఇవ్వడం ఒక్కటే సరిపోదండి. మీరు కేవలం పథకాలు ఇచ్చేసాము, మనమే వచ్చేస్తాము అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తే పతనం ఏ విధంగా ఉంటుంది అనడానికి ఉదాహరణే ఇప్పుడు జనం చూపించిన చావు దెబ్బని ఈరోజు నేను ప్రతిపక్షానికి తెలియజేస్తాను. తణుకు పరిస్థితికి వచ్చేస్తే 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని గత ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత ఎలా ఉండబోతుంది? రాధాకృష్ణ గారు ఏ విధంగా తణుకుని ముందు పదంలో తీసుకెళ్తారంట? ఆయన ఎంత అభివృద్ధి చేశారన్నది పక్కన పెడితే గతంలో రాధాకృష్ణ గారు ఎంత అభివృద్ధి చేశారన్నది మనకు తెలుసు. ఆ నేపథ్యంలో ఈసారి ఇంకెంత బాగా అభివృద్ధి చేస్తారన్నది మనందరం చాలా సులువుగా గ్రహించుకోగలం. రాధాకృష్ణ గారు అభివృద్ధి అంటే ఏంటో వీళ్ళలా కాకుండా, మాటలతో కాకుండా చేసి చూపించి